ఒక మనిషి ఇంకో మనిషిని ఇంత కిరాతంగా చంపుతాడా? ఎందుకు చంపిండొచ్చు? అయినా ఇవన్నీ నేను ఎందుకు ఆలోచిస్తున్నా? పోనీ ఈ విషయం పోలీసులకు చెప్తే? వద్దు, ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ అవుతుందేమో. అయినా ఇంత సెల్ఫీస్గా ఎందుకు ఆలోచిస్తున్నా? అదే నా ఫ్రెండ్కి జరిగితే ఈ పాటికి రియాక్ట్ అయ్యేవాడిని కదా. సరే, ఏదైనా సరే ఫోన్ చేద్దాం. హలో, పోలీస్ స్టేషన్. అవును, చెప్పండి సార్, నేను ఒక మర్డర్ చూశాను. అవునా? ఎప్పుడు, ఎక్కడ జరిగింది? నిన్న జరిగిన మర్డర్కి నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది సార్. ఓకే, మీ అడ్రస్ చెప్పండి, వస్తున్నా. నువ్వే నాకు కాల్ చేసింది? అవును సార్. నీ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందన్నావు? తీసుకొస్తాను సార్. ఇదిగోండి సార్. అసలు ఏం జరిగింది? నిన్న ఈవినింగ్ అరే, ఈ డాడ్ ఎక్కడ చూశాను. ఇదేనా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్? ఏం ఆలోచిస్తున్నావు? సార్, ఏం లేదు సార్. ఇంకా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కాల్ చేయి. అలాగే సార్. హాయ్ రా, ఎలా ఉన్నావు? కూర్చో, వాటర్ తీసుకొస్తాను. ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. వాటర్ తీసుకో. అరే, అదే టాటూ. ఏం చేస్తున్నారా? ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నా, అందుకే ఫ్రెండ్స్ని కలవలేకపోతున్నా. చాలా రోజులుగా నేను చూసి కలుద్దామని వచ్చాను. సరే, మళ్ళీ కలుస్తానులే. బాయ్ రా. వీడేంటి ఇంత సడన్గా వచ్చాడు? హాయ్ చోటు, ఎలా ఉన్నావురా? హాయ్ రా. ఇంత రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నావురా?
ఈరోజే మీ ఫ్రెండ్ రాహుల్ని కలిసాను రా. వాడి మధ్య తేడాగా బిహేవ్ చేస్తున్నాడు రా. అవునా? ఏమైంది వాడికి? ఓ నీకు తెలీదు కదా, వాళ్ళన్న రీసెంట్గా చనిపోయాడు రా. అవునా? ఎలా రా? నాకు కూడా సరిగా తెలీదురా, ఎవరో చంపేశారంట. అవునా? ఎన్ని రోజులైందిరా? ఏమోరా నాకు కూడా తెలీదు, 6 months అయింది జరిగి. హలో అన్న, వస్తున్నా అన్న. బాయ్ రా, ఓకేరా, మళ్ళీ కలుద్దాం. బాయ్ రా. హలో, హలో సార్, ఎవరు? నేను చోటు సార్. హో చోటు, చెప్పండి. సార్ కేసు గురించి ఏమైనా తెలిసిందా సార్? ఆ చనిపోయిన వాడు క్రిమినల్. వాడి మీద చాలా కేసులున్నాయి. అయినా ఇవన్నీ నీకెందుకు? సార్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సార్. సరే, రేపు వచ్చి కలుస్తాను. ఓకే సార్. కేసు గురించి ఏదో మాట్లాడాలన్నావు. సార్ నాకు ఒకరి మీద డౌట్గా ఉంది. ఎవరు వాడు? నువ్వెలా చెప్పగలుగుతావు? ఆ ఫోటోలో ఉన్న టాటూ, మా ఫ్రెండ్ చేతుకున్న టాటూ రెండు మ్యాచ్ అయ్యాయి సార్. అయినా వాడి మీద డౌట్ ఎందుకు వచ్చింది? టాటూలు చాలా మందికి ఉంటాయి కదా. నిన్నే వాడిని కలిసాను సార్. వాడి బిహేవియర్లో మార్పు వచ్చింది. వాడి ఫ్రెండ్స్ నాడు కనుక్కున్నాడు వాడి క్యారెక్టర్ గురించి. ఈ మధ్య వాళ్ళ అన్నను ఎవరో చంపేశారంట. అప్పటి నుంచి అలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడంట. అయినా ఎందుకు నీకు ఇవన్నీ? బుద్ధిగా చదువుకోకుండా టైం వేస్ట్ చేయొద్దు. హలో, మడ్రా, ఎక్కడా? వస్తున్నా. ఈ డెడ్ బాడీ గురించి ఏమైనా తెలిసిందా? వీడో క్రిమినల్ సార్. లాస్ట్ మర్డర్ కూడా ఇలాగే జరిగింది. వీళ్ళు మొత్తం ముగ్గురు. విచిత్రం ఏమంటే వీళ్ళలో ఇంకోటి బతికే ఉన్నాడు. చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న మర్డర్కి దీనికి లింక్ ఉందని. నువ్వు చెప్పేటివన్నీ నిజమే అనిపిస్తున్నాయి. నా గెస్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ ఆ మూడో క్రిమినల్ అయి ఉంటాడు. వాడు వెళ్ళి చంపే ముందు మనమే వెళ్ళి వాడిని పట్టుకుందాం. సార్ దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం రా ఇలా వచ్చినావు? ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చాను రా. ఏం మ్యాటర్ రా? మీ అన్నను ఎవరో ముగ్గురు క్రిమినల్స్ చంపేశారంట కదరా. ఇప్పుడు దాని గురించి ఎందుకు లేరా? ఏం లేదురా, ఆ క్రిమినల్స్ ఒక్కొక్కరిగా చనిపోతున్నారంట. అసలు ఆ మ్యాటరే వదిలేసి. వాళ్ళు ఎలా చనిపోతున్నారో ఎవరికి తెలియదు. పగతో ఇవన్నీ చేస్తున్నట్టుగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆడి చేతికి నీలా టాటూ ఉందంట. ఇప్పుడే వస్తాను. ఓకేరా. రే, ఈ మ్యాటర్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు. రే తప్పు చేసినావురా. ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే ఫ్రెండ్ అని కూడా చూడని చంపేస్తా. హ్యాండ్స్ అప్. చా, మిస్ అయ్యాడ్రా. సార్ ఆడి నెక్స్ట్ టార్గెట్ ఆ మూడో క్రిమినల్ అనుకుంటా. సరే వెళ్దాం పద. ఎవర్రా?
నన్ను వదిలేయ్, నీకెంతగా అంటే తీస్తాను. ఇవే మాటలు 6 నెలల క్రితం మా అన్న చెప్తే వినకుండా చంపేశారు కదరా. రండ్రా. చూసేశారా, చంపేద్దాంరా. రే వద్దురా, చంపొద్దురా. చంపేద్దాంరా. వదిలేరా. రే వద్దురా, వదిలేరా. చంపేద్దాంరా. రే వద్దురా, వదిలేరా. వద్దురా, వద్దురా. వదిలేరా. వద్దురా, రే, వద్దురా. వదిలేరా. వదిలేరా. వద్దురా. వదిలేరా. రే చచ్చిపోయాడ్రా. రే చచ్చిపోయాడ్రా. చచ్చిపోయారా? మీ అన్నని చంపుతుంటే వద్దు వద్దు అని అడుక్కున్నారా. ఏయ్ ఆగాగు, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. వద్దు వద్దు, వదిలేయ్ వదిలేయ్. ఈ కేసులో హెల్ప్ చేసిన చోటుకు అభినందనలు. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. చావుకు చావు పరిష్కారం కాదు, కాకూడదు.